RTI Live News. Ask for right. సాలూరు లేబర్ ఆఫీసులో సేవలు అందిస్తున్న అంబటి సుందర్రావు పదవి విరమణ సందర్భంగా లేబర్ ఆఫీసులో సోమవారం ఉదయం పలు సంఘాల వారు పుర ప్రముఖులు ఘనంగా సత్కరించారు. కిరాణా వర్తక సంఘం పెద్ద మార్కెట్ కి సంబంధించి ఆరిశెట్టి రమేష్, మాదేటి సుధీర్ కుమార్, కొల్ల అజయ్ కుమార్, చిన్న బజార్ కి సంబంధించి మాదేటి వెంకటరావు, బట్టల వర్తక సంఘం పూసర్ల శ్రీకాంత్, బంగారు వర్తక సంఘం ఘనసాయి జ్యువెలర్స్ సుతాపల్లి వీర వెంకటరావు వంశీ ఘనంగా సత్కరించారు. మా కిరాణా వర్తక సంఘం తరఫున మేము అంతా సంతోషిస్తున్నాము. ఏ సుందరరావు 1986లో జాయిన్ అయ్యాను. ఇక్కడ గుమస్తా క్లర్క్గా జాయిన్ అయ్యి తర్వాత ఎస్కోట్ వెళ్ళాను. ఎస్కోట్ నుండి విజయనగరం జాయిన్ అయ్యాను. విజయనగరం నుంచి ఇప్పుడు వైజాగ్ నుండి మళ్ళీ సాలూరు వచ్చాను. సాలూరు నుండి చీపురిపల్లి 7 సంవత్సరాలు చేసిన తర్వాత రాజా 6 సంవత్సరాలు చేశాను. మళ్ళీ సాలూరు వచ్చాను. ఇక్కడ రిటైర్ అయిపోతాను. మీ వృత్తి జీవితం ఎలా గడిచింది? ఆటుపోట్లు ఎదురయ్యాయా? సమస్యలు ఏంటి ఎదురయ్యాయా? సమస్యలు ఉన్నాయి కానీ మరి అవన్నీ మన పైకి చెప్పుకుంటే ఒకలాగా ఉంటుంది, చెప్పకపోతే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు రిటైర్మెంట్కి స్టేజ్కి వచ్చారు. ఇన్నాళ్ళు మీరు ఆలోచిస్తే మీకు ఎలా ఉంది? ఇన్నాళ్ళు మీరు చేసిన వర్క్, మీ వృత్తి జీవితం ఎలా ఉంది? కష్టపడ్డాం. మరి కష్టం తగ్గట్టు మనం ఫలితం వచ్చింది. ఏవైనా మీకు మరుపురాని సంఘటనలు ఉన్నాయా ఎన్నేళ్ళలో? ఎలాంటి కేసు గుర్తుండిపోయిన కేసులు కానీ? కేసులు అంటే కోర్టు కేసులు అవి సహజం. అవి కోర్టు కేసులు విజయనగరం వెళ్ళేవాడిని, ఇక్కడ కూడా వెళ్ళేవాడిని. కోర్టు కేసులు అక్కడ ఉదయాన్నే 7 గంటలకి వెళ్ళాలి కోర్టు. అది ఇక్కడ 10 గంటలకి వెళ్ళి అక్కడ 7 గంటలకి వెళ్ళిపోదాం. 10 గంటల నుండి 7 గంటలకి వెళ్ళి 10 గంటలకి అయిపోయింది మా కోర్టు అక్కడ. మీ బాల్య జీవితం గురించి మీరు ఎక్కడ చదువుకున్నారు? సాలూరులో చదువుకున్నాను. ఏ స్కూల్ సార్? ఆర్షియం. తర్వాత కాలేజ్ ఇక్కడ 8th, 9th, 10th వైజాగ్ సెంట్ అంతండి. ఇంటర్మీడియట్ శ్రీకాకుళం. డిగ్రీ కూడా అక్కడే. జాబ్ తర్వాత వచ్చింది. మళ్ళీ జాబ్కి ఇక్కడే జాయిన్ అయ్యింది మళ్ళీ. తదుపరి మీ రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకున్నారు? సేవా కార్యక్రమాలు? రిటైర్మెంట్ తర్వాత మనకి చేయదలుచుకోలేదు. వ్యవసాయం ఉంది, అక్కడే మన షెడ్ ఉంది, అక్కడ కూర్చుంటే మేము. ఎక్కడ సార్? మన లోకల్ బాబర్స్ పక్కన. ఓకే సార్. వ్యవసాయం చేస్తారు, శాస్త్ర జీవితం గడుపుతారు. అంటే ఇప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. ఇన్నాళ్ళు పనిచేసిన వృత్తి నుంచి మేము రెస్ట్ అంటే మీకు పనిష్మెంట్ లాగా ఉంటుంది. కొందరికైతే కొన్నాళ్ళ పాటైనా, ఒక 1 year పాటైనా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మేము అందరం కలిసి 86 పని చేసాం. అర్థగుండి అందరం ఉన్నాం. కానీ కొన్ని తప్పవు సార్, అంతే. తప్పవు మరి. జీవితం అన్నాక అన్నీ వెళ్ళిపోవడం చక్రం. అంతే.